డీటెయిల్స్ చూద్దాం. సీఎం జగన్ పై రాయి దాడి ఘటనలో వేముల దుర్గారావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం 5గురు మైనర్లను పోలీసులు తీసుకెళ్లడంతో వడ్డెర కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. అమాయకులను బలి చేస్తున్నారంటూ కన్నీరు మున్నీరయ్యారు. తమకు ఏ పార్టీతోనూ సంబంధం లేదంటున్న దుర్గారావు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. నిన్న దుర్గారావు ఎవరు అని పోలీసులు ఇంటికొచ్చారని, వివరాలేమి చెప్పకుండానే తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అడిగితే అతనే జగన్పై రాయి వేశారని చెప్తున్నారని, సీఎంపై దాడి చేసేంత ధైర్యం తమ కుమారుడికి లేదని తల్లిదండ్రులు చెప్తున్నారు. దుర్గారావుకు చిన్నపిల్లలు, భార్య ఉన్నారని, కాయకష్టంతో బతకడమే తమకు తెలుసని అంటున్నారు. నా భర్తతో నన్ను ఫోన్ మాట్లాడేది ముందు మాకు తెలియాలి. చెప్పాలి నా భర్త నన్ను తీసుకురావాలి. నాకు ఏదైనా రెస్పాన్సిబిలిటీ మీదే. ఒకటిసారి ఇక్కడ 500 మీటర్ల దూరంగా ఎమ్మెల్సీ గారు ఇల్లు. ఆయనకి రోజు తెల్లారితే మేము వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాం. ఆ సెంటర్లోనే పని మాట్లాడుకుంటాం. అక్కడి నుంచి వెళ్తాం. ఎవరు ఎలాంటిది ఎమ్మెల్సీకి ప్రతి ఒక్కరు తెలిసి మాకు కూడా ఆయన అడగండి. ప్రతి ఒక్కరు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని అడగండి. వాళ్ళు అంటే ఒక కార్పొరేటర్ కాదు, ఒక ఏఈ గారు కాదు, డి గారు కాదు రాయడానికి. ఒక సీఎం గారితో రాయాలంటే ఎలాంటి వాళ్ళు 62లో వచ్చాం సార్ మేము ఇక్కడికి ఇదే ఏరియాకి. సార్ మమ్మల్ని ఒక ఎమ్మెల్సీని గమనించాలి కదా సార్. 1450 మంది పోలీసులు ఉన్నారు. 1450 మంది పోలీసులు, లేడీస్ పోలీసులు సార్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు సార్? మేము అక్కడ డాబగొండ ఎక్కడి నుంచి వెళ్ళారు, కరెంట్ తీసేశారు. చూడండి, మీ సీసీ కెమెరా ఉంటది, డ్రోన్ కెమెరా పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరు చూసుకోండి. ఒకవేళ మీరు తప్పండి అనుకోండి, మీ భార్య భర్తలకి ఇని చెప్పి తల్లిదండ్రులకు చెప్పి ఇక మీ బాబు ఉంది తప్పు చేశాడు అని మాకు నిరూపించండి. మరి తీసుకెళ్లారు. ఆ పిల్లలు ఏంటి పరిస్థితి ఏంటి అమ్మా? వెళ్ళారు మరి పోలీసులతో మాకు ఎక్కడైంది తెలియదు. దుర్గారావు నువ్వేనంటావు, నేనే సార్ అన్నాడు. ఎక్కువ ముందు జీబెక్ అన్నాడు. జీబెక్ తీసుకుని వెళ్ళాడు. మరి దేనికి తీసుకెళ్ళాడు చెప్పాలి కదా. మీరు అడిగారా? అడిగితే లేదు సార్, ఆగేదాకా లేదు, అడిగితే లేదు, తీసుకెళ్ళిపోయాడు. మరి ఎవరు వాళ్ళు? పోలీసులా కాదా నాకు తెలియాలిగా. కాన్వాయ్ కూడా పోలీస్ కాన్వాయ్ కాదు, అది పోలీస్ కాన్వాయ్ కాదు. ఏందో 2 పేర్లు పోలీసు అని ఉంది. మరి అక్కడ తీసుకెళ్ళాడు ఫలానా కారణం ఎవడో కొట్టాడు అవన్నీ జరిగింది. మరి మా అన్నని తీసుకెళ్ళాడు తెలియాలి కదా. ఇప్పుడు పిల్లలు రాత్రి నుంచి నిద్రపోవట్లేదు, అన్నం తినట్లేదు రాత్రి నుంచి. వాళ్ళ అమ్మగారు మేము 62లో వచ్చాం. చిన్నరం ఏ పూటకు ఆ పూట తెచ్చుకొని ఎక్కడ కూలండి అక్కడికి 200 ఇచ్చినా వెళ్తాం, 300 ఇచ్చినా ఈ పార్టీ వాళ్ళు పిలిచిన వెళ్తాం, ఆ పార్టీ వాళ్ళు పిలిచిన వెళ్తాం. అంతేగాని మాకు కొడతాము చేయటము అక్రమాలు చేయటం మాకు తెలియదు. ఇప్పుడు పిల్లలు అంటే ఒక వచ్చింది కాబట్టి ఈ గంజాయికి డ్రగ్స్కి అలవాటు పడి రకరకాలుగా ఉద్దేశాలు అంటే చుట్టుపక్కల వాతావరణం అలాంటిది. అంతేగాని మాకు మా ప్రాంతంలో మా ఒడ్రోళ్ళు మేము కాయ కష్టం చేసుకుని బతికోవాలి సార్. మేము మట్టి పని చేసుకొని స్లాబ్లు కానీ బిల్లులు కొడతాం కానీ ఏదైనా కూలి. ఇప్పుడు ఆడలు కూడా ఎక్కడ 200 ఉన్నా 300 ఉన్నా ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు మనం పిలుచుకెళ్తారు. ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు అయ్యా మనకి రేపు ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది 200 కాండి 300 వస్తా 300 తీసుకెళ్తారు. ఆడవాళ్ళు మొన్న కూడా 200 మంది ఆడవాళ్ళు తీసుకెళ్లారు మన జగన్ మీటింగ్ కి. అక్కడికి మనం అక్కడ ఇస్తారు మీద కూడా తీసుకెళ్లారు. నేను వెళ్ళా శ్రీనివాస రెడ్డి గారు అంటే ఇలాగా మేము తేలుతున్నాం. ఇక్కడ ఏ మనిషి అలాంటి వాడు, ఎక్కడ ఈ వ్యక్తి అలాంటి వాడు, ఈ ఏరియాలో ఉంటున్నారు, ఈ ఏరియాలో ఎలా అని ఆలోచించాలి కదండి. మీరు తీసుకెళ్ళిన భార్య పిల్లలకు రెస్పాన్సిబుల్ లేవు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, చెప్పండి, దుర్గారావును అసలు పోలీసులు ఏ ఆధారాలతో అదుపులోకి తీసుకున్నారు? అలాగే దుర్గారావును అన్యాయంగా ఈ కేసులో ఇరికించారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సో దుర్గారావు ప్రమేయం ఎంతవరకు ఉందని కుటుంబ సభ్యులు అంటున్నారు?
ప్రియా, ఏదైతే సంబంధించి వడ్డేర కాలనీకి సంబంధించి ఇప్పుడే 5 అనుమానితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిన్న ఉదయం ఆ 5 కూడా అదుపులోకి తీసుకున్నారు. తర్వాత నిన్న సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత ఇప్పుడు దుర్గారావు అనే మరో యువకుని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రధానంగా కూడా చూసుకుంటే మనకి అనుమానాతుల సంఖ్యను పోలీసులు పెంచుకుంటూ పోతున్నారని, కానీ ఎక్కడా కూడా ఎవరైతే నిందితున్నారో ఆ నిందితుడిని పట్టుకునే పనిలో అయితే నిందితుడిని గుర్తించలేదు. ఇప్పటివరకు కూడా పరిస్థితి కూడా కనపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 5 రోజులుగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసు కూడా కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎక్కడైతే లోకల్కి సంబంధించిన ఎవరైతే తీసిన వీడియోలు ఉన్నాయో, అలాగే రాయి వచ్చిన పోస్టుకు సంబంధించిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని బేస్ చేసుకొని, అట్లాగే లోకల్గా ఉన్న కొన్ని సీసీ కెమెరాల వీడియోని బేస్ చేసుకొని కూడా అనుమానితులను అదుపులోకి తీసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఒడ్డెర కాలనీకి సంబంధించి అక్కడ ఎక్కువగా కూడా మత్తు పదార్థాలను స్వీకరించే యువకులు ఎక్కువగా ఉంటారంటూ కూడా పోలీసులు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అక్కడ వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్, ఎవరైతే అనుమానితులుగా వాళ్ళు తీసుకుంటా ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకున్న ఆ ఒడ్డెర కాలనీకి సంబంధించిన యువకులను అయితే అదుపులోకి తీసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అది ఈ కోవకు చెందినట్టే నిన్న ఉదయం పూట ఒక 5 యువకులను అయితే మైనర్లని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అయితే పోలీసులు గ్యాదర్ చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇప్పుడు దుర్గారావు అనే ఒక యువకుని కూడా అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న తల్లిదండ్రులు కానీ, ఆమె భార్య కానీ, దుర్గారావు భార్య కానీ, వాళ్ళ పిల్లలు కానీ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. తమను కావాలని ఇరికిస్తూ ఉన్నారు ఈ కేసులో అంటూ కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. వైసీపీకి సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా కూడా 200 నుంచి 300 రూపాయల డబ్బులను తమకు ఇచ్చి ఇక్కడి నుంచి 200-300 మంది మహిళలతో పాటు పురుషులను కూడా తీసుకెళ్తూ ఉంటారంటూ కూడా అక్కడున్న వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో రాహుల్లా, అతను నివాసం కూడా ఎవరైతే మా ప్రాంతం నుంచి 500 మీటర్ల బిలోనే ఉంటుంది. మేము ప్రతిసారి ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటాము. ఈ వడ్డెర కాలనీకి సంబంధించి దాదాపుగా 60 సంవత్సరాల క్రితం నుంచే మేము ఇక్కడ ఉంటా ఉన్నాము. మాకు సంబంధించిన మేము ఏ పని చేస్తాము, ఎలా ఉంటామనే విషయాలు వైసీపీ నేతలకు తెలుసు అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 5 యువకులను తీసుకెళ్లిన తల్లిదండ్రులు ఒకటే చెప్తా ఉన్నారు, తమ పిల్లల్ని కావాలని ఇరికిస్తూ ఉన్నారు, అందుకోసమే ఈ ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమ పిల్లల్ని తీసుకొచ్చి తమ ఇంటికాడ దింపాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. నిన్న ఆందోళన కూడా రోడ్డు మీద నిర్వహించడం జరిగింది. ఇప్పుడు నిన్న సాయంత్రం దుర్గారావుని తీసుకెళ్తుంటే కూడా వాళ్ళ ఫ్యామిలీ, ఇటు భార్య కానీ అటు తల్లిదండ్రులు కూడా అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తమ కొడుకును ఇరికించే ప్రయత్నం అయితే కంపల్సరీగా జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కనీసం తమ కొడుకుని ఫోన్తో మాట్లాడించేందుకు ప్రయత్నం అన్నా చేయాలంటూ ఇటు భార్యతో పాటు ఇటు తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రియా, రైట్. మల్లికార్జున అయితే తమ కుమారుడు కాయ కష్టం చేసుకుని బతికేవాడు, సీఎం పైన దాడి చేసేంత ధైర్యం అతనికి లేదు అని చెప్పి కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరి ఏ ఆధారాలతో దుర్గారావును అదుపులోకి తీసుకున్నారని భావించాలంటారు? ప్రధానంగా ప్రియ ఒకటే, ఇక్కడ వాళ్ళు చాలామంది అంటే డాబా కొట్లూరు సెంటర్ నుంచి ఏదైతే రోడ్ ఎండింగ్ అయ్యే సెంటర్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాంతంలో కూడా రోడ్ షో అనేది జరిగింది. ఈ రోడ్ షోలో కూడా దాదాపుగా 6000 మంది ఉన్నారంటూ కూడా ఇటు పోలీసులు కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాడి జరిగిన ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఇటు వివేకానంద స్కూల్ కానీ గంగానమ్మ గుడి దగ్గర మధ్యలో జరిగిన దాడి ప్రాంతంలో కూడా దాదాపుగా 100 మంది బిలోనే ఉంటారంటూ కూడా 100 నుంచి 200 మంది బిలోనే ప్రజలు ఉంటారని కూడా ఒక అవగాహనకు అయితే పోలీసులు రావడం జరిగింది. ఇటు పక్క పోలీసులకు సంబంధించి ఏదైతే అక్కడున్న స్థానికంగా దొరికిన ఎవిడెన్స్తో పాటు అక్కడున్న పోలీస్ సెల్ టవర్స్కి ఆధారం చేసుకొని 3 సెల్ టవర్స్ ఉంటా ఉన్నాయి. ఆ సెల్ టవర్స్లో ఆధారంగా ఉంచుకొని కూడా ఎక్కడైతే గ్రూప్ కాల్స్ నడుస్తూ ఉన్నాయి అనే దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు అనుమానితులుగా ఉన్న ఎవరైతే యువకుల్ని అదుపులోకి తీసుకుంటా ఉన్నారో వాళ్ళ ఫోన్ సిగ్నల్స్ కూడా ట్రేస్ అవుట్ చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో దాడి జరిగిన సమయంలో 8 దాటిన తర్వాత ఎక్కడెక్కడ ఉన్నారు అనేది వాళ్ళు ట్రేస్ అవుట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటారు అనేది, వాళ్ళ సంబంధించిన పనులు ఎక్కడ చేస్తూ ఉంటారు, ఎవరైనా పార్టీలకు సంబంధించిన కోణం ఏమైనా ఉందా అనే దాని మీద కూడా వాళ్ళు విచారణ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అన్నిటినీ బేరీజ్ వేసుకొని కొంతమంది యువకులను అయితే అదుపులోకి చేసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయితే కావాలనే అయితే తల్లిదండ్రులు కూడా క్లియర్గా చెప్తున్న పరిస్థితి అంటే అంతమంది పోలీసులు కానీ అంతమంది భద్రతా సిబ్బంది మధ్య మా వాళ్ళు రాళ్ళు వేసే అంత పరిస్థితి ఉండదు. తమకి ఏదైతే 1400 పైగా పోలీసులు ఉన్నారని కానీ పోలీసులు చెప్తా ఉన్నారు. ఆ సమయంలో మేము రాళ్ళు వేసే పరిస్థితి ఎందుకు ఉంటుంది, మా యువకులకి మా కుర్రాళ్ళకి మైనర్ వాళ్ళకి ఎందుకు ఉంటుందని కూడా తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రియా, అక్కడ రైట్. మల్లికార్జున అయితే ఇప్పటికే 5 మైనర్లని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో ఇంకొంతమందిని అదుపులోకి తీసుకుంటారా? దాని గురించి ఏమైనా డీటెయిల్స్ ఉందా?
అంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 100కు పైగా కూడా విచారణ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే అనుమానితులుగా వాళ్ళు భావిస్తున్న పరిస్థితి ఉందో వాళ్ళ మాటికి అదుపులోకి తీసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే వడ్డెర కాలనీకి సంబంధించి 6 యువకుల్ని 5 మైనర్లు ఒక మామూలు యువకుడిని తీసుకున్నారు, 6గురిని. వీళ్ళ ఆ కాలనీలోనే దాదాపుగా 25 మంది నుంచి 50 మందిని కూడా వాళ్ళు ఇప్పటికే విచారించడం జరిగింది. ఈ విచారణ నేపథ్యంలోనే ఈ 6 యువకులను కూడా అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే తల్లిదండ్రులు కూడా అడుగుతూ ఉన్న పరిస్థితి అంటే ఆధారాలు చూపించి కంపల్సరీగా మా వాళ్ళని తీసుకెళ్ళాలని తప్పితే ఇక్కడ ఆధారాలు లేకుండా ఓన్లీ అనుమానితులుగా ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది అంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రతి మీటింగ్ అంటే వైసీపీకి సంబంధించి ఏ మీటింగ్ అయితే జరుగుతుందో ఆ మీటింగ్కి కంపల్సరీగా వాళ్ళు డబ్బులు ఇచ్చి మమ్మల్ని ఇక్కడ నుంచి కాలనీలో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్తా ఉంటారు. మేము ఏదైతే కూలి పనులకు వెళ్ళి పొట్టగడుపుకునే పరిస్థితి ఉంటుంది తప్పితే ఎక్కడా కూడా ఆశలకు పోవనేది వాళ్ళు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళు కనీసం వైసీపీ వాళ్ళు 200 మహిళలకు ఇటు పురుషులకు 300 ఇచ్చి మాత్రమే తీసుకెళ్తా ఉంటారు. వాటి కోసమే మేము వెళ్తా ఉంటూ కూడా వాళ్ళు క్లియర్గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరైతే ఇప్పుడు ఈ దుర్గారావును కూడా విచారిస్తున్న నేపథ్యంలో కూడా ఎవరైతే అనుమానితులు వీళ్ళు కాకుండా ఎవరైనా ఇంకెవరైనా ఉన్నారనే కోణంలో కూడా విచారణ జరుపుతూ ఉన్నారు. వీళ్ళే చేశారా లేకపోతే ఇంకెవరైనా చేశారా అనేది కూడా విచారణ అయితే దర్యాప్తు ముగిసిన తర్వాత మాత్రమే తెలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. అనుమానితులు మాత్రం కానీ వీళ్ళని అదుపులోకి తీసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రియా. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.